ప్రభు అయిన యేసు నామములో వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి హేమలత ఆంటీ గారికి ప్రెజలా ఆంటీ, బ్రదర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారికి ప్రెజలా బ్రదర్, అదే విధంగా మరి నవీన్ కుమార్ వడ్డే గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రెజలా బ్రదర్. సో మరి గడిచిన వారము ఇంతకు ముందు ఎపిసోడ్ లో మరి బ్రదర్ ప్రవీణ్ పుస్తకం గురించి ఒక హేమలత ఆంటీతో ఒక చర్చనీయాంశమైనటువంటి కార్యక్రమాన్ని మీతో పంచుకున్నారు గతంలో. ఆ పుస్తకం గురించే మరలా మీ మధ్యలోకి మేము రావడం జరిగింది. ఆ పుస్తకము క్రైస్తవీకరణ భావనే కల్పన అనేటువంటి టైటిల్ తో మీ ముందుకు త్వరలో రాబోతుంది. సో దాంట్లో భాగంగా మొదటి సెక్షన్ గా బ్రదరు ఆంటీ ఇద్దరు కలిసి కూడా మరి చరిత్రల గురించి ఆ పుస్తకం 5 భాగాలుగా రాయడం జరిగింది. మొదటి భాగం చరిత్రలో ప్రయాణం అనేటువంటి సెక్షన్ గురించి కొన్ని విషయాలు దాని గురించి మాట్లాడారు. ఆ తర్వాత రెండవ భాగం హైందవీకరణ ఆకాశమే హద్దుగా అనేటువంటిది రెండవ భాగం. మూడవ భాగం క్రైస్తవ్యంపై నిర్హేతుక కర్కశత్వం. 4వది క్రైస్తవీకరణ పూచి ఎక్కడుంది కబూదుల్లారా. 5వది సంస్కృతి పరివర్తనను క్రైస్తవీకరణ అనవచ్చా. ఈ 5 భాగాలుగా దాదాపు 800 పైచిలుకు పేజీలు ఉన్నటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. సో దీనికి కాంట్రిబ్యూటర్స్ గా మరి బ్రదర్ హేమలత ఆంటీ గారితో పాటుగా బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు, నేను మరియు నవీన్ వడ్డే గారు కూడా సహకరించడం జరిగింది. సో ఇప్పుడు అందుకని మేము నలుగురం కూడా మీ మధ్యలోకి రావడం జరిగింది. సో ఈ రోజు రెండవ భాగమైనటువంటి హైందవీకరణ ఆకాశమే హద్దుగా అన్నటువంటి చాప్టర్ లో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాం. మొదటిగా హేమలత ఆంటీ గారు, సో మీరు ఈ హైందవీకరణ ఆకాశమే హద్దుగా అన్నటువంటి భాగంలో మొదటి అధ్యాయంగా హైందవీకరణ అంటే అని రాశారు అనేటువంటి టైటిల్ ని మీరు దాన్ని పెట్టారు. సో ఏంటి అసలు హైందవీకరణ అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? కొన్ని విషయాలు పంచుకుంటే ఇదే క్వశ్చన్ ని మనం బ్రదర్స్ తో కూడా మాట్లాడదాం. హైందవీకరణ అంటే ఒక రకంగా దీన్ని బ్రాహ్మణీకరణ అని చెప్పచ్చు. ఓకే, బ్రాహ్మణీకరణ అంటే బ్రాహ్మణ వర్ణంలోకి మనుషుల్ని తీసుకోవటం కాదు, బ్రాహ్మణ భావజాలంలో, మనువాద భావజాలంలోకి మనుషుల్ని నడిపించడమే హైందవీకరణగా మనం చెప్పాల్సి ఉంటుంది. అది ఏ రకంగా అంటే ఒక చిన్న శ్లోకం చెప్తాను, దాన్ని బట్టి మనకి అది బ్రాహ్మణీకరణ అని ఎందుకు అన్నాను అనేది అర్థమవుతుంది పాఠకులకి, వీక్షకులకి. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. అంటే దైవం వచ్చి మొత్తం జగత్తంతా దేవుని యొక్క అధీనంలో ఉంటుంది, ఆ దేవుడు మంత్రం యొక్క అధీనంలో ఉంటాడు, ఆ మంత్రం బ్రాహ్మణుడు అధీనంలో ఉంటుంది, బ్రాహ్మణుడే మమ దేవత, మన యొక్క దేవుడు బ్రాహ్మణుడే. భూసురుడు అని కూడా అంటాం వాళ్ళని, భూమి మీద దేవతలుగా వాళ్ళని చెప్పడం అనేది జరుగుతోంది. ఆ బ్రాహ్మణీకరణను అందరూ అక్సెప్ట్ చేసేటట్టు చేయటానికి చాలా మంచి మంచి పదజాలాన్ని వాడడం జరుగుతుంది. ఆ మంచి మంచి పదజాలము, రమ్యమైన పదజాలం ఏంటంటే సనాతన ధర్మము, మన ధర్మం గొప్పది. సనాతన ధర్మం అంటే ఏమిటి అని డిఫైన్ చేయమంటే మనకు స్పష్టంగా ఎవ్వరు చెప్పరు. సనాతన ధర్మం అంటే ఏంటంటే వర్ణ వివక్షత బలంగా ఉన్నటువంటి ధర్మమే హిందూ సనాతన ధర్మం అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే బ్రాహ్మణీకరణ అంటే ఎలా ఉంటదంటే వర్ణ వ్యవస్థ బలపరిచేది బ్రాహ్మణీకరణ. దేవుళ్ళ ద్వారా, మనుషుల ద్వారా, ఆచార సంప్రదాయాల ద్వారా, పండగ పబ్బాల ద్వారా, శృతులు స్మృతుల ద్వారా ఈ సమాజాన్ని ఆ వైపుకు నడపడాన్ని, అంటే వాళ్ళ యొక్క బలమైన బ్రాహ్మణీకరణ భావజాలంలోకి నడపడాన్ని హైందవీకరణ అంటాం.
సో ఇప్పుడు హైందవీకరణ అనేటువంటి పదంలో ఆంటీ గారు కొన్ని విషయాలు చెప్పారు. సో ఇప్పుడు ఆ, ప్రజలు సాధారణంగా క్రైస్తవీకరణ గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఎవరైతే హైందవ మతోన్మాదులు అనొచ్చు, మత ఛాందసవాదులు అనొచ్చు, వారు క్రైస్తవీకరణ గురించి మాటి మాటికి ప్రతి చిన్న విషయాన్ని కూడా క్రైస్తవీకరణ క్రైస్తవీకరణ అంటున్నారు. సో వాళ్ళు అంటున్నటువంటి విషయాలు నిజంగా మరి క్రైస్తవీకరణ కాదా అన్నది కొన్ని విషయాలు మీరు పంచుకోవాలని కోరుతున్నాం. సో హైందవీకరణ, క్రైస్తవీకరణ, ఇస్లామీకరణ వగేరా వగేరా అంటే కొన్ని ఇజమ్స్, ఆ ఇజమ్స్ లోనికి ప్రజలను ఆహ్వానించడం అన్నది కొత్తేమీ కాదు. అది క్రీస్తు పూర్వం నుంచి కూడా మెసొపొటేమియా నాగరికత, అలాగే భిన్న నాగరికతలు, మన భారతదేశంలో ఉన్న నాగరికతలు, సింధు, మహెంజోదారో, హడప్పా తీసుకోండి, లేకపోతే చైనా సంస్కృతి తీసుకోండి, అమెజాన్ సంస్కృతి తీసుకోండి, ఎక్కడ ఉన్నా సరే వారి వారి భావజాలాలను మిగిలిన వారి అంటే మిగిలిన సంస్కృతులు, జాతులు, అలాగే నాగరికతలతో పంచుకోవటం అన్నది హ్యూమన్ ఎవల్యూషన్ లో, అంటే మనిషి పరిణామం చెందుతూ ఇంకొక నాగరికతలో ఉన్న వారితో సంబంధాలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నంత కాలము ఇది జరుగుతూ వచ్చేదే. ఇది ఆంథ్రోపాలజీ అలాగే సోషియాలజీలో రెగ్యులర్ గా డాక్టర్ హేమలత గారు దీనికంటే, నేను చెప్తున్న దానికంటే కూడా ఎక్కువగా లోతుగా దీని గురించి పరిశీలన చేశారు, పరిశోధించారు, తన పుస్తకంలో రాశారు. సత్యఝరి అన్న పుస్తకాన్ని ఒకవేళ ఎవరైనా పాఠకులు తెప్పించుకొని చదివితే కనుక అందులో స్పష్టమైన వివరణ కూడా ఉంది. అది ఏదో డెస్క్ మీద కూర్చుని ఒక రకంగా రాసిన పుస్తకం ఏమి కాదు. అది ఒక సైంటిఫిక్ మెథడాలజీలో, లేకపోతే రీసెర్చ్ మెథడాలజీ అని ఏదైతే పిలుస్తామో ఆ రీసెర్చ్ మెథడాలజీలో యూనివర్సిటీ వారు ఆమోదించినటువంటి పద్ధతుల్లో ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి సమాచారం. కేవలం సమాచారం మాత్రమే కాదు, ఆ సమాచారాన్ని ఒక మంచి స్ట్రక్చర్ లో, ఒక మంచి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో పొందుపరిచి ప్రజలకు అర్థమయ్యేట్లుగా చెప్పే ప్రయత్నం. సో సమాచారాన్ని ఒకరితో ఒకరం పంచుకోవటం, చేరవేసుకోవటం అనేది మత మార్పిడి కాదు. సమాచారం ఒకరితో ఒకరం పంచుకోవటం, చేరవేసుకోవటం అనేది కేవలము సంస్కృతిలో భిన్న అభిప్రాయాల ఇచ్చిపుచ్చుకోవటం అని చెప్పొచ్చు. అది హైందవీకరణ అన్న పదం వాడినా, క్రైస్తవీకరణ అన్న పదం వాడినా, పాశ్చాత్యీకరణ అన్న పదం వాడినా, ఇంకా ఏ పదం వాడినా సరే ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడం అనే వరకు గనక ఆ పదం యొక్క స్కోప్ లిమిట్ అయితే అందులో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు భారతదేశంలో చెబుతూ ఉన్నటువంటి వాడుతూ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ పదం హైందవీకరణ, మత మార్పిడి, ధర్మాంతరణ అనేటటువంటి పదాల వెనుక ఈ అర్థం కాకుండా, అంటే సోషియలాజికల్ గా సైంటిఫిక్ గా వస్తున్నటువంటి అర్థం కాకుండా బలవంతపు ప్రలోభ పెట్టి ఒకరిని ఇంకొక మతంలోనికి, ఇంకొక దాని ఏమంటారు నమ్మకంలోనికి తీసుకుని వెళ్ళటం అన్నటువంటి అర్థం వచ్చేటట్లుగా చెప్తున్నారు. అది తప్పకుండా ఖండించదగినటువంటి విషయమే. అదే ఈ పుస్తకానికి ఉన్నటువంటి, అంటే క్రైస్తవీకరణ అన్న భావనే కల్పన అని చెప్తున్నటువంటి ఈ పుస్తకాన్ని వెనక ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం అదే. ఎందుకు అనంటే, ఒకవేళ ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఇచ్చిపుచ్చుకోవడం, సమాచారం యొక్క ఇచ్చిపుచ్చుకోవటం, ఆలోచన యొక్క ఒక సంస్కృతి నుంచి ఇంకొక సంస్కృతికి, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడం, పంచుకోవడం అనేది గనక మత మార్పిడి అని అంటే, అది ఇప్పుడు నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తోంది అని చెప్పే సమాచారం ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక అడుగు ముందుకేసి ఈ రోజు క్రైస్తవీకరణ అనేది అయితే చెప్తున్నారో, ఉదాహరణకు మీడియా వాడుకొని క్రైస్తవీకరణ అంటున్నారు, ఎడ్యుకేషన్ వాడుకొని క్రైస్తవీకరణ చేస్తున్నారు, హెల్త్ అనే రంగం అంటే వైద్య రంగాన్ని వాడుకొని క్రైస్తవీకరణ చేస్తున్నారు, అలాగే మత ప్రచారం వాడుకొని క్రైస్తవీకరణ చేస్తున్నారు అనేటటువంటి ఏదైతే అభియోగాలు చేస్తూ ఉన్నారో, ఇవేవి కూడా ధర్మాంతరణ లేకపోతే మత మార్పిడి క్రిందికి రావు. అటు కోర్టు వారు ఇచ్చినటువంటి నిర్దేశాలకు ఆధారంగా చూసినా, ఇటు కామన్ సెన్స్ మనకు ఇంతకు ముందు నుంచి వస్తున్నటువంటి స్టడీస్, సోషియలాజికల్ స్టడీస్ లో వచ్చినటువంటి వివరణల్లో చూసినా ఇవి ఏవి కూడా మత మార్పిడి కాదు. అయినా అంటున్నారు కాబట్టి
అయినా కానీ ఆ పదాన్ని ఉపయోగించి ఆ విధంగా ఒక 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 వర్గానికి చెందిన వారిపైన అభియోగం వేస్తున్నారు. కాబట్టి ఈ పుస్తకంలో డాక్టర్ హేమలత గారు అలాగే వారికి సహకరించినటువంటి మనమైనా సరే పొందుపరిచినటువంటి సమాచారం ఏమిటంటే, అయ్యా ఒకవేళ ఇదే గనక మీరు మత మార్పిడి, ధర్మాంతరణ వగేరా వగేరా పదాలు మీరు వాడితే మరి దీన్నేమంటారు అంటూ ఒక 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 అడుగు ముందుకేసి ఇంతవరకు డాక్టర్ హేమలత గారు చెప్పినట్లుగా దాంతో పాటు ఒక చిన్న శ్లోకం మీరు ఆలోచించండి. కృణ్వంతో విశ్వమార్యం అన్నటువంటి శ్లోకాన్ని ఉపయోగించుకుని ఆర్య సమాజ స్థాపకులు వారు ఇచ్చినటువంటి వారు రాసినటువంటి వ్యాసాలు ఒకసారి పరిశీలిస్తే, వారు రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారం ఒకసారి పరిశీలిస్తే, ఈ వైదిక మతముగా పిలువబడుతున్న లేకపోతే సనాతన ధర్మంగా పిలువబడుతున్న ఈ రోజు కొలోక్వియల్ గా బ్రిటిష్ వాడు ఇస్తే పులుముకున్నటువంటి హిందూ మతం అనేటటువంటి భావజాలానికి మరి ఇది ఆపాదించగలమా అన్న ప్రశ్న ఈ పుస్తకంలో వేశాం. ఉదాహరణకు కృణ్వంతో విశ్వమార్యం అన్నటువంటి ఈ శ్లోకము ఇప్పటిది కాదు, వేదాలు రాసినప్పటి నుంచి కూడా ఉన్నటువంటిది కదా. ఆ వేదసారం ఇదే అయితే, అనగా ఆర్యీకరణ, ఆర్యులుగా ప్రజలను చేయటమే మాకున్నటువంటి ప్రధాన లక్ష్యం. ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని ఆర్యీకరణ చెయ్యాలి అన్నదే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నప్పుడు అందులో భాగంగానే వేద సాహిత్యం, అందులో భాగంగానే ప్రస్థానత్రయం, అందులో భాగంగానే ఇతిహాసాలు, అందులో భాగంగానే పౌరాణికాలు, అందులో భాగంగానే పౌరాణికాలంటే పురాణాల గురించి చెప్తున్నాను, పౌరాణిక నాటకాల గురించి చెప్పట్లేదు, పురాణాలు. అందులో భాగంగానే దాన్ని ఏమంటారు, అప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి, ఇక్కడ భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి వివిధ ధర్మాలు, వివిధ మతాలు, ఆ మతాలను బలవంతంగా ఏ విధంగా హైందవీకరణ లేకపోతే బలవంతంగా ఆర్యీకరణ ఎలా జరిగించారు అన్నటువంటి చారిత్రక నేపథ్యం, చరిత్రలో ఉన్నటువంటి ఆధారాలతో ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అది ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. సో ఉదాహరణకు ఒకటి చెప్తాను. వైద్యాన్ని తీసుకోండి. ఈ వైద్యం చేసి వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్తారు అనేది కనుక అభిప్రాయం అయితే, వైద్యం అనేటటువంటి రంగాన్నే ఒక వేదంగా చేసినటువంటి ధర్మం, మరి అది మత మార్పిడి కాదందామా, దాన్ని ధర్మాంతరణ కాదందామా, దాన్ని ఆర్యీకరణ, బ్రాహ్మణీకరణ లేకపోతే హైందవీకరణ కాదందామా? ఇది పుస్తకం వేసేటటువంటి ప్రధానమైన ప్రశ్నల్లో ఒకటి. విద్య తీసుకోండి. విద్య, వీళ్ళు మెకాలే గారు వచ్చిన తర్వాత లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీల పోరాటం యొక్క ఫలితం చేత అనేక మంది ఈరోజు భారతదేశంలో ఆంగ్ల విద్యను అభ్యసించి ఇక్కడ నుంచి వేరు వేరు దేశాలకు వెళ్ళి నాయకులుగాను వేరు వేరు రంగాల్లో వాళ్ళు ఉండి పనిచేస్తూ వస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి ప్లాట్ఫామ్ వేసింది క్రైస్తవ విద్యా విధానం. ఇందులో ఎవరూ కూడా దాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు, ఎందుకంటే అది చరిత్ర. అలాగే ఒకవేళ ఇలా చదువుకోవటమే క్రైస్తవీకరణ అయితే, మరి కొన్ని వేల సంవత్సరాలుగా వస్తూ ఉన్నటువంటి హైందవీకరణతో లేకపోతే ఆర్యీకరణకు సంబంధించినటువంటి విద్యా విధానాన్ని మనం ఏమందాం? దాన్ని గురుకులాలు అని అన్నారు, దాన్ని గురు మరియు శిష్యుల పరంపర అని అన్నారు. ఆ పరంపరలో ఒక వర్గానికి మాత్రమే చదువు చెప్పారు, ఒక వర్గానికి మాత్రమే మేధోశక్తిని పంచే ప్రయత్నం చేశారు. ఇది కేవలం 4 వర్ణాలు ఉన్నటువంటి, అనగా హైందవం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు చాలా మంది సమాధానం చెప్పకపోయినప్పటికీ ఈ పుస్తకంలో డాక్టర్ హేమలత ప్రభు గారు చాలా స్పష్టంగా ఒక 6 నుంచి 7 పాయింట్లు చాలా స్పష్టంగా రాశారు ఎవరిని హిందువులు అంటాము అని. అందులో భాగం ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని నమ్మి తీరాలి. వర్ణాశ్రమ ధర్మాన్ని నమ్మి తీరేవాడే హిందువు. వర్ణాశ్రమ ధర్మాన్ని నమ్మి తీరేవాడు హిందువు అయితే, ఆ వర్ణాశ్రమ ధర్మంలో తలగా ఉన్నటువంటి బ్రాహ్మణుడు చెప్పేదే చదువు, బ్రాహ్మణుడు నేర్పించేదే విద్య. ఆ బ్రాహ్మణుని క్రింద గురుకులంలో భిక్ష ఎత్తుకుంటూ చదువుకునేదే చదువు. ఆ వ్యవస్థనే హైందవీకరణ అని అన్నారు. ఆ హైందవీకరణ కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో జరుగుతూ వస్తుంది కదా అన్న నేపథ్యాన్ని ఈ పుస్తకం చాలా చక్కగా ఒక ఆర్డర్లీ మేనర్ లో ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. కాబట్టి క్రైస్తవీకరణ అనేది
మత మార్పిడి అని మీరు ఏదైతే చెప్తున్నారో, బలవంతపు మత మార్పిడి అనేది ఏదైతే చెప్తున్నారో అది ముమ్మాటికి లేదు అని ఒక వైపు చెబుతూ, ఇంకొక వైపు అంటే ఆ భావనే కల్పన అని ఒక వైపు చెబుతూ, ఇంకొక వైపు నిజానికి ఎవరైనా ఇలా మత మార్పిడి, ధర్మాంతరణ, లేకపోతే హైందవీకరణ, ఆర్యీకరణ, బ్రాహ్మణీకరణ చేస్తున్నారు అని అంటే అది ఇంకెవరో కాదు, అది సనాతన ధర్మంగా పిలువబడుతూ వస్తున్నటువంటి నేటి కొలోకియల్ భాషలో ఉన్నటువంటి హిందూ మతమే అని చాలా స్పష్టంగా సారాంశంగా చెప్పాం ఈ పుస్తకం. యా నవీన్ గారు, సో ఇప్పుడు మిషనరీలు వచ్చి భారతదేశానికి చాలా సేవ చేశారు. మనం దాన్ని ఏమంటున్నామంటే మానవత్వంతో వాళ్ళు చేసిన పరిచర్యగా, తోటి మానవునిగా మనం చేసే బాధ్యతగా, దేవుడిచ్చిన ఆజ్ఞగా మనము చూస్తూ దాన్ని చేశాం. మదర్ తెరీసా చేసింది మనము మతం మార్పిడిగా చూడం. కానీ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చాలా మంది అంటే, మదర్ తెరీసా చేసింది ఒక మత మార్పిడి ఉద్యమమే, ఆమె చేసిన కార్యాలన్నీ కూడా. మిషనరీలు వైద్యం చేసినప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టుగా వైద్యం చేసినా, విద్య అందించినా, ఏది చేసినా ఇది మతములో భాగంగానే వాళ్ళు ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. యాక్చువల్ గా మన అప్పుడు ఉన్నటువంటి వారు అనుకోలేదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఆ విషయాలను ఏవైతే నిజానికి మానవత్వంతో చేసిన, లేకపోతే సమస్త మానవాళి దేవుణ్ణి తెలుసుకోవాలని, లేకపోతే సమానత్వాన్ని అనుభవించాలని, అన్ని రంగాలలో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో చేసిన విషయాలను వీరు ప్రస్తుతం కాలంలో చాలా మంది దాన్ని మత మార్పిడిగా చిత్రీకరిస్తున్నారు. సో అసలు మరి బైబిల్లో ఉన్న మత మార్పిడి అసలు ఉందా? బైబిల్లో మత మార్పిడి అనేది ఏమంటారు మీరు? పాప విముక్తి అనేటువంటి భావన బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చేయడము మత మార్పిడి కిందకి వస్తాయా బైబిల్ ప్రకారంగా? మీ అభిప్రాయాలు పంచుకోండి. జనరల్ గా ఏంటంటే, ఈనాడు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే, క్రైస్తవులు మత ప్రచారం చేస్తూ క్రైస్తవీకరణ చేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. నేను ఎలా చూస్తానంటే, మిషనరీ వర్క్ ఇదంతా కూడా క్రైస్తవీకరణ కింద నేను దీన్ని ఎట్లా చూస్తానంటే సార్వత్రికరణ. జాగ్రత్త వినండి, సార్వత్రికరణ ఎందుకు అంటారంటే, వీళ్ళు మిషనరీలు వచ్చే నాటికే సమస్తం హైందవీకరణ జరిగించి తమ గుత్తాధిపత్యంలో పెట్టుకున్నారు. ఉదాహరణకు విద్యను తీసుకోండి, విద్య వారి గుత్తాధిపత్యంలో ఉంది. విద్యను వారు ఒక వర్గానికే క్రోడీకరించినారు, మిగతా వర్గానికి విద్య అక్కర్లేదని చెప్పేసినారు. వాళ్ళు చదువుకోవటానికి వీల్లేదు, వాళ్ళు వేదాలు విన్నా చెవుల్లో సీసం పోయటం, వేదాలు వల్లించినా నాలుకలు కోయటం, ఆ వేదాలు జ్ఞాపకం ఉంచుకున్న శరీరాన్ని ముక్కలు కింద నరకటం, ఇట్లా రాస్తున్నారు శ్లోకాలలో వాళ్ళు. ఈ క్రైస్తవ మిషన్లు వచ్చి ఏం చేసినారంటే విద్యను సార్వత్రికం చేసినారు, విద్యను అందరికీ అందుబాటులో తీసుకొచ్చినారు. వాళ్ళ శాస్త్రాలను, వాళ్ళ గ్రంథాలను తర్జుమా చేసి సామాన్య మానవులు కూడా అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసి అందరికీ అందుబాటులో తీసుకొచ్చినారు. సమస్తాన్ని అందరికి అందుబాటులో తీసుకొచ్చినారు. ఈ అందరికీ అందుబాటులో తీసుకురావటం వల్ల జరిగినది ఏంటంటే, ఓహో వీళ్ళ గ్రంథాల్లో మన గురించి ఈ విధంగా రాసుకున్నారా అన్న ఒక ఆలోచన నిమ్న సమాజంలో కలిగింది. దాని ద్వారా ఏంటంటే వీళ్ళు ఆ బానిస వ్యవస్థను, ఆ గుత్తాధిపత్యంలో వారి కట్టుబాటులో ఉంచుకునే వ్యవస్థను తిరస్కరించి ఎక్కడైతే స్వతంత్రం ఉందో, ఎక్కడైతే సమస్తము సార్వత్రికరణ చేయబడుతుందో అటువైపు మారారు. దాని వారు క్రైస్తవీకరణ కింద చూస్తారు, నేను సార్వత్రికరణ కింద చూస్తాను. సాధారణంగా మనుషులు స్వేచ్ఛను, సమానత్వాన్ని, అభివృద్ధిని కోరుకునేటువంటి తత్వం గలవారు. సో అందువల్ల మీరు చెప్పినట్లుగా అదే ఉద్దేశాన్ని విస్తరించారు. అంటే సార్వత్రికం చేశారు. వీరు విద్యను గుత్తాధిపత్యం కింద సార్వత్రికం చేశారు. వీరు అధికారాన్ని గుత్తాధిపత్యం కింద పెట్టినారు, ఒక వర్గానికి అధికారం చేసి హక్కు ఉందన్నారు. కానీ వీళ్ళేం చేశారు, కాదు అందరూ సమానమే, అందరికీ అధికారం అంటే పరిపాలించే హక్కు ఉంటుందని చెప్పేసి వీళ్ళని పార్లమెంటరీ వ్యవస్థలోకి అందులోకి తీసుకోవటం వల్ల ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యంలో జన్మ హక్కు అన్న నినాదం ఎందుకు వచ్చింది? ఈ నిమ్న జాతుల్లోంచి పరిపాలనలోకి తీసుకొస్తున్నారు, పరిపాలన వ్యవస్థలకు తీసుకుంటున్నారనే కదా ఇతను స్వరాజ్యాన్ని జన్మ హక్కు అని చెప్పేసి వెంటనే బ్రిటిష్ వారు దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి నినాదం అందుకున్నాడు. చెప్పులు కుట్టేవాడు నాతో పాటు వచ్చి పార్లమెంట్ హౌస్ లో కూర్చుంటాడా? నాతో పాటు వచ్చి పరిపాలన చేస్తాడా?
ఊడ్చేవాడు వచ్చి నాతో పాటు సమానంగా కూర్చొని పరిపాలన చేస్తాడా? వాళ్ళకి అసలు పరిపాలించే హక్కు ఎక్కడదనే కదా అతని బాధ. అదే కదా స్వరాజ్యంలో జన్మ హక్కుని నినదించింది. ఓకే. సో ఇట్లా వారి గుత్తాధిపత్యంలో ఉన్న ప్రతి వ్యవస్థను క్రైస్తవీకరణ కాకుండా సార్వత్రికరణ చేశారు క్రైస్తవ మిషనరీలు. అది మనం అర్థం చేసుకోవాలా. ప్రవీణ్ గారు మీరేమో చెప్పాలంటారు? డాక్టర్ హేమలత గారి దగ్గరికి మీరు వెళ్ళటానికి ముందు పుస్తకంలో పొందుపరిచిన ఒక మంచి అంశాన్ని, అంటే సార్వత్రీకరణ చేశారు అన్న దాని విషయమే ఇంకొక విషయాన్ని, పుస్తకంలో ఉన్న విషయాన్ని చెప్తా. కొన్ని ఆర్గనైజేషన్స్ ను ఉటంకించడం జరిగింది. కొన్ని రామకృష్ణ మఠం కావచ్చు, యోగానంద చేసినది కావచ్చు, లేకపోతే ఇస్కాన్ వాళ్ళు చేసింది కావచ్చు. ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏ విధంగా ఆర్యీకరణ, బ్రాహ్మణీకరణ, హైందవీకరణ, ప్రపంచాన్ని ఏ విధంగా హైందవీకరణ చేసే పద్ధతుల్లో వెళుతున్నారు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఇది భారతదేశంలో జరిగితేనేమో అది క్రైస్తవీకరణ, మిగిలిన దేశాల్లో జరిగితేనేమో అది హైందవీకరణ కాదు, అది సనాతన ధర్మీకరణ కాదు, అది వైదికీకరణ కాదు అని చెప్పే ఈ విడంబన, లేకపోతే ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డాక్టర్ హేమలత ప్రభు గారు భగవద్గీతలో నుంచి ఒక మంచి శ్లోకాన్ని తీసుకొని వివరించారు. ఉదాహరణకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, శ్రేయాన్ స్వధర్మో విగుణ అన్నటువంటి మాట. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయం పరధర్మో భయావహ అన్నటువంటి శ్లోకాన్ని తీసుకుని ఆవిడ వివరించడం జరిగింది. పరధర్మం అనంటే ఇక్కడ అదేదో క్రైస్తవంలోనికి వెళ్ళటమో లేకపోతే ఇస్లాంలోనికి వెళ్ళటం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, అది కాదు అని చెబుతున్నది. లేకపోతే స్వధర్మం అనంటే హిందూ ధర్మం అని కాదు ఇక్కడ వాళ్ళు చెప్తున్నది. 4 వర్ణాలు ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ్యంలో ఎవరి పని వాడు చెయ్యాలి అని, ఎవడి పని వాడు చేసే, ఎవడి ధర్మం వాడు నెరవేర్చడమే అని అంటే, కానీ మనం పేర్కొన్నటువంటి ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళేం చేశారు అని అంటే, క్రీస్తును కృష్ణుడితో పోలుస్తూ, క్రీస్తు తత్వాన్ని రామతత్వంతో పోలుస్తూ, క్రీస్తు చేసినటువంటి మార్గం, క్రీస్తు మార్గం ఇంకేదో కాదు ఓంకార మార్గం అని చెబుతూ, అంటే వారు రాసుకున్నటువంటి భగవద్గీత 3వ అధ్యాయం 35వ వచనంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని వాళ్ళు సార్వత్రీకరణ చేశారు. సార్వత్రీకరణ దేనికోసం చేశారు అంటే ఇది రివర్స్ ఇంజనీరింగ్. సార్వత్రీకరణ దేనికోసం చేశారు అని అంటే ప్రపంచాన్ని హైందవీకరణ చేయటం కోసం. కానీ అదే పని గనక భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ థియోలోజియన్స్ గనక మాట్లాడితే, అయ్యా మన సంస్కృతిలో తల్లిదండ్రులను గౌరవించమని ఉంది, బైబిల్ అదే చెప్తోంది. అయ్యా మన సంస్కృతిలో బాధ్యత కలిగి ప్రజల కోసం కష్టపడమని చెప్తోంది, అదే బైబిల్ చెప్తోంది. ఈ మాట చెబితే చూసారా వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అన్నటువంటి ఒక అభియోగం. దీన్ని ఎండగట్టడం కోసం ఈ డబుల్ స్టాండర్డ్స్ ను డాక్టర్ హేమలత ప్రభు గారు ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా ఏది వైదికీకరణ, లేకపోతే బ్రాహ్మణీకరణ, లేకపోతే హైందవీకరణ, ఆ హైందవీకరణ చేస్తున్నటువంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎలా చేస్తూ వస్తున్నారు. అప్పుడెప్పుడో చేశారు కాదు, ఇప్పుడు చేస్తూ వస్తున్నారు. కానీ అదే గనక అంత దాన్ని ఏమంటారు, ఇంటెన్సివ్ గా కాకపోయినప్పటికీ కొద్దో గొప్ప ఆ మార్గాన్ని గనక క్రైస్తవులు భారతదేశంలో చేస్తే అది మాత్రం పార్లమెంట్కి ఎక్కి ఓ మత మార్పిడి ధర్మాంతరణ అని అరుస్తున్నారు అన్న సారాంశం ఈ పుస్తకంలో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి హైందవీకరణ అనే భాగంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంటీ హేమలత ఆంటీ గారు, సో 2వ భాగంలో మొదటి అధ్యాయంలో హైందవీకరణ అంటే ఏంటి అనేది చాలా విపులంగా చర్చీకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే అసలు క్రైస్తవీకరణ అంటే ఏంటో కూడా మనం పుస్తకంలో రాయడం జరిగింది. 2వ చాప్టర్ లో, ఈ 2వ భాగంలో 2వ చాప్టర్ లో మీరు ఒక విషయాన్ని ఉటంకించారు. అదేంటంటే ఆది నుండి హిందూ మతం అనేటువంటిది ప్రచారక లక్షణం కలిగినటువంటిది, విస్తరణ కాంక్ష గలదని అనేక విషయాలు మీరు చెప్పారు అందులో. సో అందులో కొన్ని మచ్చుకు 1-2 ప్రస్తావిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా, ఆది నుండి హిందూ మతం ప్రచారక లక్షణం కలిగినటువంటిది, విస్తరణ కాంక్ష కలిగింది అనేటువంటి విషయాన్ని మీరు యాక్చువల్ గా డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు రాసినటువంటి హిందూ ధర్మ సర్వస్వం అనే పుస్తకంలో నుండి కొన్ని విషయాలను తీసుకొని ఉటంకించారు. సో మీరు 1-2 దాని గురించి మాట్లాడితే బాగుంటుందని కోరుతున్నాను. ఇందాక ప్రవీణ్ గారు మాట్లాడినప్పుడు
సార్వత్రీకరణ గురించి మాట్లాడారు. Hmm. సార్వత్రీకరణతో పాటు ప్రవీణ్ ఏం చెప్పాడంటే, ఇలా వాళ్ళు బైబిల్లో ఉన్న అంశాలు తీసుకొని యోగానంద పరమహంస గారు సత్సంగ సొసైటీ వాళ్ళు కావచ్చు, రామకృష్ణ మిషన్ వాళ్ళు కావచ్చు, ఇస్కాన్ వాళ్ళు కావచ్చు, ఇట్లా ఇండియన్ క్రిస్టియన్ థియాలజన్స్ అనేవాళ్ళు కాకుండా అదర్ థియాలజన్స్, భారతీయ వేదాంతులు చాలా మంది కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే సచ్చిత్ ఆనంద, తండ్రి కుమార పరిశుద్ధాత్మను సచ్చిత్ ఆనందగా వాళ్ళు పోల్చారన్నమాట. అలాగే ఓంకారంలో ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మని ధ్యానం చేసినట్టు అని చెప్పారు. ఇలాంటి మాటలు మనము తిరిగి చెప్తే, మనం ఓన్గా వాళ్ళు చెప్పిన దాన్ని తిరిగి చెప్తేనే మీరు కాపీ కొడుతున్నారు, ఎందుకు కాపీ కొడుతున్నారు, మీరు జనాల్ని మార్చడానికి ఇవన్నీ చేస్తున్నారు అని విజృంభించి మాట్లాడిన వాళ్ళని అట్ ప్రెసెంట్ మనం చాలా మందిని చూస్తున్నాం. ఇవన్నీ మాట్లాడింది స్వామి వివేకానంద గారు, రామకృష్ణ పరమహంస గారు, శ్రీ శ్రీ యోగానంద పరమహంస గారు, ఇలాంటి వాళ్ళు మాట్లాడారు. కేశవ్ చంద్ర గారు, పిడి దేవానంద్ గారు, ఇలా చెప్పుకుంటే మనం చాలా మంది పేర్లు చెప్పచ్చు. కానీ వాళ్ళకి వాళ్ళు చెప్పేది ఏది గుర్తురాదు, వాళ్ళు పట్టించుకోరండి. వీళ్ళని బదిర మహాశైలు అనాల, అంటే చెవిటోళ్ళు అనాలి. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళకి చెవుడొస్తుంది. మనం లిప్స్ కదిలించక ముందే వాళ్ళకి చాలా అర్థమైపోతుంది. మనం ఏం చెప్పినా కూడా ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు నిజంగా బలవంతపు మత మార్పులు అన్నవి 0.00001% కూడా జరగదు, జరగడానికి వీల్లేదు. కానీ ఆ మాటని ఎవడు వినడంలా, కామన్ మ్యాన్ వినడం లేదు, కోర్టు కూడా వినడం లేదు. ఎందుకంటే హైందవ సమాజంలో ఉన్నటువంటి ఈ మెజారిటీ పీపుల్ అంటే నెంబర్ ఎక్కువ కదా, వాళ్ళ వాయిస్ ఎక్కువ. అందుకని ఏంటంటే వీళ్ళ ఆకాంక్షలు ఏంటంటే, వీళ్ళ ఆశలు ఏంటంటే, వీళ్ళ అభీష్టం ఏంటంటే, ఇక్కడ హిందూ మతాన్ని డామినేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండకూడదు. వాడు ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, జైనుడు కావచ్చు, ఎవరు ఉండకూడదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధాలను మాట్లాడి 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 దాన్ని నిజాన్ని చిత్రీకరించి ఆఖరికి కోట్లలో కొన్ని జీవోలు పుట్టేటట్టు చేసేసారు. ఎక్కడో ఒక చోట ఒక బ్యాప్టిజం జరుగుతూ ఉందనుకోండి, ఇదిగో ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది. బ్యాప్టిజం కూడా మత మార్పిడి ఎట్టవుతుంది? అది ఆల్రెడీ చర్చికి వెళ్ళేవాడు బ్యాప్టిజం తీసుకుంటాడు, చర్చికి పోని వాడు బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటాడు? వెళ్ళని వాడికి బ్యాప్టిజం ఎవరిస్తారు? దాన్ని మనం 1000 సార్లు చెప్పినా ఎవ్వరు పట్టించుకోరు. బ్యాప్టిజం కల్లా కెమెరాలు తీసుకెళ్లేది మతం మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు. మనం 100 సార్లు చెప్పినా 1000 సార్లు చెప్పినా కామన్ మ్యాన్ నుంచి, అధికారుల నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి కోర్టులు వరకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు దాటేస్తారు, చట్టాన్ని వాళ్ళు దాటేస్తారు. కేవలం వాళ్ళ అదరగొండితనం, తీవ్రవాదంతో వాళ్ళ అన్నింటినీ దాటేసి ఈరోజు ఎలా ఉన్నారంటే, రోడ్డు మీద క్రిస్టియన్ కనిపిస్తే అదే మత ప్రచారము అని చెప్పే లెవెల్కి వచ్చేసారు. ఒక చోట ఒక ఇంట్లో ఒక బర్త్డే చేసుకొని ప్రార్థన చేసినా కూడా సహించలేని స్థితికి వచ్చారు వాడు. ఎందుకు జరిగింది ఇది? ఎందుకు జరిగిందంటే అబద్ధాలను జనాలను నమ్మడం వల్ల జరిగింది. 80% ఆఫ్ పీపుల్ చెప్పేది ఎక్కువ మందికి వినిపిస్తుంది, అది ఎక్కువ వస్తుంది దానికి. మనం ఆఫ్టర్ ఆల్ ఒక 3% కూడా లేము. మనం ఎంత గొంతు చించుకొని న్యాయమండి, నిజమండి, వాస్తవమండి అని మనం చెప్తున్నా పట్టించుకున్న వాళ్ళు కనిపించడం లేదు ఈరోజు. అధికారులు కూడా మనకి ఎన్నిసార్లు చెప్పినా, రాజకీయ నాయకులు కూడా
ఆ అబద్ధాలకి చెవి ఇవ్వడాన్ని నమ్మడాన్ని ఎంతో చక్కగా చేస్తున్నారు కానీ మనం నిజం ఎవడు వింటం లేదు బాబు. సామూహిక మత మార్పిళ్ళు, బలవంతపు మత మార్పిళ్ళు అనేవి ఉండవు ఈ ప్రపంచంలో. ఇంతకుముందు ప్రవీణ్ గారు కూడా చెప్పారు, చాలా సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే శైవం ఎలా వ్యాపించింది, వైష్ణవం ఎలా వ్యాపించింది, అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, శుద్ధాద్వైతము, ఇలాంటివన్నీ ఎలా వ్యాపించాయి? క్యూలో ఒక్కొక్కరు వెళ్ళారా? రామకృష్ణ మిషన్ వాళ్ళ మిషన్, వాళ్ళ సిద్ధాంతం ఎలా వ్యాపించింది? ఒక్కొక్కరు వెళ్ళారా? గుంపులుగా వెళ్ళారా? ఒక మనిషి నమ్మినప్పుడు ఆ మనిషికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, దాన్ని నమ్మరా? అదే కదా జరిగింది. శంకరాచార్యులు కావచ్చు, నాయనార్లు, ఆళ్వార్లు ఏం చేశారు? శైవ వైష్ణవాలని మొత్తం తిరిగి భారతదేశం అంతా వ్యాప్తి చేయించారు. అలాగే శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, ఇలాంటి వాళ్ళు బోలెడు మంది, వీళ్ళందరూ శిష్యులను అంతా వేసుకొని, శిష్య గణాలను వేసుకొని ఆ సేతు హిమాచలం పర్యటించి అక్కడక్కడ ఉన్న ఇతర మతాలు, ఇతర సిద్ధాంతాలని సమాధి తొట్టి, గోయి తొట్టి సమాధి చేసేసి వీళ్ళ మతాలని లేదా అదర్వైజ్ వీళ్ళ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయించారు. మనం ఎన్నికైనా చెప్పనివ్వండి, మానవత్వంతో చెప్తున్నాం. మనం క్రీస్తు గురించి చెప్పటం లేదు, క్రీస్తు అనుగ్రహించే పాప క్షమాపణ అని చెప్తున్నాం. క్రీస్తు అనుగ్రహించే రక్షణ గురించి చెప్తున్నాం. మానవ జాతికి ఇది అవసరమని చెప్తున్నాం. ఒకరినొకరు ప్రేమించుకోకపోతే ఒకనాటికి వల్లకాడు మిగులుతుంది, ప్రపంచం మొత్తం వల్లకాడైపోతుంది అని చెప్తున్నాం. ఇందులో స్వార్థం ఏముంది? ఇది నమ్మి ఆచరించి కొన్ని నెలలు చర్చికి వెళ్ళిన వాడికి బ్యాప్టిజం ఇస్తారు కానీ నాకు తెలిసి బజార్లో పోయేవాడికి బ్యాప్టిజం ఇవ్వడం నేను వినలేదండి. ప్రవీణ్ గారు, నవీన్ గారు, మన రవీంద్ర చెప్పండి, బజార్లో పోయేవాడికి బ్యాప్టిజం ఇవ్వడం జరిగిందా? చరిత్రలో సింగిల్ కేసు ఎవడైనా చూపిస్తే ఇంకా నేను అన్ని వదిలేసి సన్యాసం పుచ్చుకుంటా. ఒక్క కేసు అలా కనిపించాడు, ఇలా వెళ్ళిపోయి మునిగేశాడు అని చూపించమన్నా. ఎందుకు ఈ అబద్ధాలు? ఈ అబద్ధాలతో జాతీయ సమైక్యత అనేది ఉంటుందా? ఇలా మనుషుల్ని తరిమి వెంటాడితే దేశం అభివృద్ధి చెందుతుందా? సామరస్యత ఉంటుందా? దీని పేరు సత్యమా? ఎందుకు మాట్లాడరు చదువుకున్న వాళ్ళు? ఎందుకు మాట్లాడరు? ఎలైట్ పీపుల్ ఎందుకు నోరు తెరవటం లేదు? మొన్న ఒక చిన్నది లడ్డు కల్తీ అయ్యింది అన్నారు. ఎంత మంది సపోర్ట్ చేశారండి దాన్ని? నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఈ బలవంతపు మత మార్పిడి, సామూహిక మత మార్పిడి లేదు అని నేను నిరూపిస్తాను. నాకు అవకాశం ఇవ్వండి, నేను వచ్చి నిరూపిస్తాను. ఈ అబద్ధాలతో ఎంతకాలం బతుకుతారు? హింసావాదంతో ఎంతకాలం బతుకుతారు? మనుషుల్ని తరిమి కొట్టి ఏమి సాధిస్తారు? నోరు తెరిస్తే బూతులు. ఎవరి కోసం ఈ బూతులు? ఎందుకోసం ఈ బూతులు? ఎందుకోసం ఈ అబద్ధాలు? ఎందుకోసం ఈ అభాండాలు? ఎవరి కోసం ఈ ఆరోపణలు? ఏమి సాధిద్దామని? ప్రచారక మతం కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. ప్రచారక మతం అని చెప్పడానికి చరిత్ర రుజువు. యజ్ఞాలు చేయని వారు అసురులు, యజ్ఞాలు చేయని వారు రాక్షసులు, యజ్ఞాలు చేయని వారిని చంపివేయము, కొట్టివేయము, నశింపచేయము అని ఋషులండి బాబు, మామూలు వాళ్ళు కాదు. ఋగ్వేదంలో ఋషులు ఇంద్రుడిని ప్రార్థిస్తున్నారు. ఆ ఇంద్రుడు ఎవరో మనకు తెలియదు కానీ వెళ్ళి పురాలను నాశనం చేయటం, మనుషుల్ని చంపేయటం, వెతికి చంపేయటం మనం చూస్తున్నాం. దేనికోసం చంపారండి వాళ్ళని?
వేదాలను అంగీకరించలేదని, యజ్ఞాలను అంగీకరించలేదని, యజ్ఞ సంస్కృతికి లోబడలేదని చంపేశారు. వాళ్ళని చంపి వాళ్ళని నాశనం చేసి వీళ్ళు ఏమి ఎస్టాబ్లిష్ చేశారు? వైదిక మతాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ తర్వాత బౌద్ధం, జైన మతాలు వచ్చాయి. ఆ బౌద్ధ జైన మతాలని సర్వనాశనం చేయటానికి త్రిమతాచార్యులు వచ్చినారు. శైవం, వైష్ణవం అప్పుడే వచ్చింది. పుష్యమిత్రుడు ఎగ్జాంపుల్ ఉంది. ఒక రాజు ఒక్కొక్క బౌద్ధుడు తల తీసుకొని వస్తే 100 దీనారాలు వాడికి బహుమానం ఇస్తానని ప్రకటిస్తాడు. ఇది చరిత్ర చెప్తారు. మీరు నేను కాకమ్మ కథ కాదు, ఇది చరిత్ర చెప్తారు. ఆ విధంగా బౌద్ధుల్ని సర్వనాశనం చేసినారు. ఆ కాలంలోనే మౌర్యులు, గుప్తుల కాలంలోనే ఇతిహాసాలు రాయబడ్డాయి అనేది చరిత్ర చెప్తారు.